మామిడి పండ్ల వ్యాపారి. ఒకానొక కాలంలో ఒక చిన్న పల్లెటూరులో కొండయ్య, కోటయ్య అని ఇద్దరు స్నేహితులు ఉండేవారు. ఇద్దరూ ఒకే వీధిలో ఉండేవాళ్లు. ఒకరోజు సెలవుదినం అవడంతో ఇద్దరూ సరదాగా పక్క ఊరిలోని సంతకు వెళ్ళి వద్దామనుకుని సంతకు బయలుదేరారు. పక్క ఊరి సంతకు వెళ్లాలంటే చాలా దూరం నడవాలి. దాంతో పక్కనే ఉన్న అడవిదారి గుండా వెళ్తే చాలా తొందరగా వెళ్ళిపోవచ్చు అనుకుని అడవిదారిగుండా ప్రయాణం మొదలుపెట్టారు. అలా వెళుతూ ఉండగా ఒక్కసారిగా ఎక్కడినుంచో అరుపులు వినిపించాయి. ఇద్దరూ ఒకరి ముఖాలు ఒకరు చూసుకున్నారు. భయంగా, కొండయ్యా, ఆ అరుపులు ఏమిటయ్యా? నాకు మాత్రం ఏం తెలుసు? నేను నీ పక్కనే ఉన్నా కదా. రోజు అడవిలో పనిచేస్తావు, ఈ అడవి గురించి నీకు తెలీదా? మేము ఎక్కడో అడవి మొదట్లోనే చెట్లు కొడుతూ ఉంటాం. ఇంత దూరం అడవిలోకి రాముకోటయ్యా. అలా అని ఇద్దరూ భయంగా మాట్లాడుకుంటూ ఉండగా దూరంగా ఉన్న పొదల చాటు నుంచి రక్షించండి రక్షించండి అని అరుస్తూ ఒక ముని బయటకు వచ్చి కొండయ్య, కోటయ్య ఉన్నవైపు పరిగెత్తుకుంటూ వస్తున్నాడు. ఆ ముని వెనక ఒక పెద్ద పులి తరుముకుంటూ వస్తోంది. అది చూసి ఇద్దరికీ పైన ప్రాణాలు పైనే పోయాయి. ఏం చెయ్యాలో తెలియక దారికి ఇరువైపులా ఉన్న 2 చెట్లు చూసి చెరో చెట్టు ఎక్కిపోయారు. కొండయ్య ఎక్కిన చెట్టుకు ఒక తాడు కట్టి ఉండడంతో పరిగెత్తుకుంటూ వస్తున్న మునికి ఆ తాడు విసిరి పైకి ఎక్కడానికి సహాయం చేద్దామనుకుని ఆ తాడు ఒక్కసారిగా లాగాడు. జంతువుల కోసం ఎవరో వేటగాళ్లు పెట్టిన ఒక వలలో చిక్కుకొని అమాంతం గాలోకి లేచాడు ఆ ముని. అలా ముగ్గురూ ఆ పులికి అందనంత ఎత్తులో ఉన్నారు. దాంతో ఆ పులి చాలాసేపు కింద ఎదురుచూసి విసిగిపోయి వెళ్ళిపోయింది. పులి వెళ్ళిపోయిన కాసేపటికి ఇద్దరూ చెట్లు దిగి మునిని ఆ ఉచ్చులో నుంచి విడిపించారు. అప్పుడు ముని, నాయనా, సమయానికి వచ్చి ఆదుకున్నారు. మీ రుణం ఎలా తీర్చుకోగలను? నిజానికి మా ప్రాణాలు కాపాడుకోవడానికి పైకి ఎక్కాం. అక్కడ ఉన్న తాడు లాగడంతో అనుకోకుండా మీరు కూడా ఆ పులి బారి నుండి తప్పించుకోగలిగారు. అంతే, మేము చేసింది ఏమీ లేదు అని అంటాడు. ఏది ఏమైనా ఈరోజు మీ వల్లే నాకు ప్రాణహాని తప్పింది. కాబట్టి మీకు ఏం వరం కావాలో కోరుకోండి అంటాడు. వరం ఇస్తానని అనగానే కోటయ్య ఆనందంతో ఏం వరం కోరుకుందామని తెగ ఆలోచిస్తూ తనలో తాను సంబరపడిపోతూ సతమతమవుతున్నాడు. అయ్యా, మీరు నిజంగా మాకు వరం ఇస్తానంటే నాదో కోరిక. ఎన్నో ఏళ్ల నుంచి నేను అడవిలో చెట్లు కొడుతూ బ్రతుకుతున్నాను. ఎన్నో వందల చెట్లు నా చేతులతో నరికి ఉంటాను. ఆ పని నాకు ఇష్టం లేకపోయినా పొట్టకూటి కోసం తప్పలేదు. కాబట్టి ఒక చెట్టుకు అయినా రోజూ ఉపచారం చేసే వరం ఇవ్వండి, అంతే చాలు. ఇన్నాళ్లు చెట్లు కొట్టి మూటగట్టుకున్న పాపాన్ని ఈ విధంగానైనా కొంత తగ్గించుకుంటాను అంటాడు. తథాస్తు నాయనా, మనోవాంఛ ఫలసిద్ధిరస్తు అని దీవిస్తాడు. కోటయ్యకు కొండయ్య కోరిన కోరిక విని వీడికి ఏమైనా పిచ్చి పట్టిందా? వరమిస్తానంటే చెట్లు కావాలి, మొక్కలు కావాలి, వాటికి నీళ్లు పొయ్యాలి అని కోరుకుంటాడేంటి? తెలివి తక్కువ దద్దమ్మా అనుకుంటూ మునికి నమస్కరిస్తూ, స్వామి, నేను రోజు బంగారు నగలు తయారు చేస్తూ ఉంటాను. కానీ అందులో ఒక్కటి నాకు సొంతం కాదు. కాబట్టి నా ఇంటిలో ఉన్న బీరువా నిండా బంగారు నగలతో నిండిపోయేలా చెయ్యి స్వామి. కనీసం అప్పుడైనా నాకు సంతృప్తి కలుగుతుంది అని అంటాడు. తథాస్తు నాయనా, మనోవాంఛ ఫలసిద్ధిరస్తు అని దీవిస్తాడు. ముని తన దారిన తాను అక్కడ్నుంచి వెళ్ళిపోతాడు. అలా కొండయ్య, కోటయ్య ఇంటికి నడుచుకుంటూ వెళ్తుండగా, అయినా కొండయ్యా, నీకు అసలు తెలివి ఉందా? వరం ఇస్తాను, కోరిక కోరుకోండి అంటే చెట్లు కావాలి, మొక్కలు కావాలి అని కోరుకుంటావేమిటి? తప్పేముంది కోటయ్య? నేను మంచే కదా కోరుకున్నాను. ప్రకృతిని మనం పూజిస్తే ప్రకృతి కూడా మనల్ని చల్లగా చూసుకుంటుంది. ఏమిటో నీ పిచ్చి, బ్రతకడం రాదు కొండయ్యా నీకు. అయినా మనకు వరాలు ఇవ్వగలిగిన వాడు తనని తాను పులి నుంచి రక్షించుకోలేడంటావా కొండయ్య? అతను ఇచ్చిన వరం నిజంగా నిజం అవుతుందంటావా కొండయ్య?
అంటూ ప్రశ్న మీద ప్రశ్న సంధిస్తుంటాడు. ఏది జరిగినా మన మంచికే కోటయ్యా. పద, ముందు ఇంటికి పోదాం. అని ఇల్లు చేరుతారు. ఇంటికి చేరేసరికి కొండయ్య ఇంటి ముందు ఒక పెద్ద మామిడి చెట్టు ఉంది. అది చూసి ఆశ్చర్యపోయిన కొండయ్య ఆనందంతో ఒక బకెట్తో నీళ్లు తెచ్చి దానికి పోస్తాడు. అది చూసిన కోటయ్య తన ఇంటిలో బీరువా నగలతో నిండిపోయి ఉంటుంది. ఇంకా నేను ఈ ఊరి మొత్తంలోనే పెద్ద కోటీశ్వరుని అయిపోయినట్లే అనుకుంటూ ఇల్లు చేరాక చూడగానే బీరువా నిండా నగలతో నిండిపోయి ఉంటుంది. అది చూసిన కోటయ్య, అయ్యో, ఇంటిలో చిన్న బీరువా ఉంది, అదే పెద్ద బీరువా ఉండుంటే ఇంకా ఎక్కువ నగలు వచ్చి ఉండేవి. లేదా నేను బీరువా అని కోరుకోకుండా ఇల్లు మొత్తం నగలతో నిండిపోవాలి అని కోరుకోవలసింది అనుకుంటూ బాధపడతాడు. పోనీలే, కనీసం బీరువాడు నగలైనా దక్కాయి అని సంబరపడిపోతాడు. అలా కొద్ది రోజులు గడిచేసరికి కోటయ్య ఇంటిలో ఉన్న నగలులో కొన్నిటిని అమ్మి వచ్చిన డబ్బులతో దర్జాగా బ్రతుకుతూ కాలం వెళ్లదీయసాగాడు. కొన్నాళ్లకి ఆ ఊరికి కరువు వచ్చింది. కొండయ్య తన ఇంటిలో చెట్టుకు కాసిన మామిడి పళ్లను ఊరూరా తిరుగుతూ అమ్ముతున్నాడు. ఆ చుట్టుపక్కల ఉన్న ఊర్లన్నింటిలో కొండయ్య అమ్మే మామిడి పళ్లకు మంచి గిరాకీ ఉంది. అయితే గత కొంతకాలంగా ఆ ప్రాంతమంతా కరువు తాండవిస్తుంది. పంటలన్నీ ఎండిపోయి చాలామందికి తినడానికి తిండి లేకుండా అయిపోయింది. ఎక్కడా ఒక్క చెట్టు కూడా కాయలు కాయడం లేదు, ఒక్క మొక్క కూడా మొలవడం లేదు. కాని కొండయ్య ఇంట్లో ఉన్న చెట్టు మాత్రం మామిడి పళ్ళు ఇరగ కాస్తూ ఉంది. దాంతో ఆ పళ్లను అన్ని ఊర్లలో చాలా తక్కువ ధరకు అమ్ముతూ తనకు కొంత సొమ్ము సంపాదించుకుంటూ ఊరి జనం ఆకలి తీరుస్తున్నాడు కొండయ్య. అలా ఉండగా ఒకరోజు కోటయ్య కుటుంబానికి కూడా తిండి దొరకక కొండయ్య దగ్గరికి వచ్చి, కోటయ్య మిత్రమా, నాకు కూడా కొంచెం మామిడి పండ్లు ఇవ్వు అంటాడు. అలా అని ఊరుకోకుండా, చుట్టుప్రక్కల ఊళ్ళన్నీ ఎండిపోయినా నీ చెట్టు నుంచి మామిడి పండ్లు ధారాళంగా పండుతున్నాయి. అంతా ఆ మునివర్యుని మహిమ అనుకుంటా. ఇదే అవకాశం నాకు కాని ఉండుంటే ప్రతి పండు రెట్టింపు ధరకు అమ్మేవాడిని. నువ్వు మాత్రం వచ్చిన అవకాశాన్ని వినియోగించుకోకుండా చవకగా పళ్ళు అన్నింటినీ అమ్మేస్తున్నావు అని ఉచిత సలహా కూడా ఇస్తాడు. దాంతో కొండయ్య ఎలా అయినా కోటయ్యకి బుద్ధి చెప్పాలి అని, ఇదిగో కోటయ్య, బుట్టడు మామిడి పండ్లు తీసుకో. కాని దీనికి బదులుగా నాకు ఒక బంగారు నగ కావాలి. అదేంటి, బుట్టడు మామిడి పండ్లకు ఒక బంగారు నగ? నువ్వు చాలా చవకగా అమ్ముతున్నావు కదా మామిడి పండ్లు అని అంటాడు. నువ్వే కదా నాకిప్పుడు జ్ఞానోదయం చేశావు. అందుకే ఇక నుంచి నువ్వు చెప్పినట్టే అమ్ముదాం అనుకుంటున్నా. నీకు కావాలంటే పట్టుకెళ్ళు, లేదా ఆ బుట్ట ఇక్కడే వదిలేసి వెళ్ళిపో అంటాడు. దాంతో కోటయ్య నా గొయ్యి నేనే తవ్వుకున్నట్లు ఉన్నానే అనుకుని తప్పక ఒక బంగారు నగ ఇచ్చి బుట్టతో మామిడి పండ్లు తీసుకున్నాడు. అలా రోజులు గడిచే కొద్దీ కరువు మరింత తీవ్రమైంది. కొండయ్య అమ్మే మామిడి పండ్లు తప్ప ఇంకేమీ లేవు. కోటయ్య పరిస్థితి మరీ విషమంగా తయారైంది. ఉన్న నగలన్నీ కొండయ్యకే ఇచ్చేశాడు. ఇప్పుడు తన ఇంట్లో ఒక్క నగ కూడా లేదు. దాంతో కొండయ్య దగ్గరికి వచ్చి, కోటయ్య కొండయ్య, ఒక బుట్ట మామిడి పండ్లు అప్పుగా ఇవ్వు. నా దగ్గర డబ్బులు ఉన్నప్పుడు నీకు తిరిగి ఇచ్చేస్తాను అంటాడు. ఏం కోటయ్యా, నీ దగ్గర ఉన్న బంగారం అంతా నీ ఆకలి తీర్చలేకపోయిందన్నమాట. కోటయ్య ఏమీ సమాధానం చెప్పలేక అలా మౌనంగా నిల్చున్నాడు. ఆ రోజు చెట్లు ఎందుకు, మొక్కలు ఎందుకు, బంగారం డబ్బు ఉంటే చాలు, నీకు బ్రతకడం రాదు అన్నావు కదా అంటాడు. అవును కొండయ్య, నువ్వు చెప్పింది నిజమే. డబ్బు బంగారం మనిషిని ఎల్లకాలం కాపాడలేవు. నాకు ఆ రోజు ఆ విషయం అర్థం కాలేదు. నువ్వన్నట్లు ప్రకృతిని మనం పూజిస్తే ప్రకృతి మనల్ని చల్లగా చూస్తుందన్నది నిజమే. కానీ ఇప్పుడు తెలుసుకొని ఏం లాభం చెప్పు? కాలం చేజారిపోయింది, ఉన్నదంతా కరిగిపోయింది అని అంటాడు దీనంగా. నీ తప్పు నువ్వు గ్రహించాలనే నీ దగ్గర బంగారు నగలు తీసుకున్నాను కోటయ్యా. అంతేకాని అవకాశాన్ని వాడుకుని కోటీశ్వరుడిని అయిపోవాలని ఆశతో కాదు.
అని ఇప్పటి వరకు కోటయ్య దగ్గర తీసుకున్న నగలు అన్నీ ఒక పెద్ద బుట్టలో పెట్టి కోటయ్యకు తిరిగి ఇచ్చేశాడు కొండయ్య. అంతేకాక ఒక బుట్టెడు మామిడి పండ్లు కూడా ఇచ్చాడు కోటయ్యకు. అది చూసి కొండయ్య మంచి మనసుకు కరిగిపోయి కన్నీళ్లతో క్షమించమని వేడుకుంటాడు కోటయ్య. నీతి: ఎలాంటివారు అయినా కష్టాల్లో ఉన్నప్పుడు సహాయం కోరి వస్తే సాధ్యమైనంతవరకు సహాయం చెయ్యాలి. ఎవరినైనా మంచిదారిలో పెట్టడానికి గుణపాఠం చెప్పాల్సి వస్తే చెప్పే తీరాలి. కథ చూసి వెళ్ళిపోవడం కాదు, నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని మంచి కథల అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ని గట్టిగా కొట్టడం మర్చిపోకండి.